అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన దాన్ని బట్టి అధ్యక్ష, ఇప్పుడు మనం మోంతా తుఫానుకి సంబంధించి అధ్యక్ష, ఇంతకుముందు ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు కానీ తుఫాన్ల సమయంలో కానీ మనం భారీ పంట నష్టాన్ని, అదేవిధంగా భారీ ఆస్తి నష్టాన్ని, కొన్ని చోట్ల హ్యూమన్ లాస్ని కూడా చూసుకునే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధ్యక్ష, ప్రత్యేకంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టడమే కాకుండా టెక్నాలజీని బేస్ చేసుకొని రైతుల్ని, ఒక పక్క పబ్లిక్ని అందరినీ కూడా అలర్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, పంట నష్టాన్ని కానీ తగ్గించడానికి, అదేవిధంగా ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి, జీరో హ్యూమన్ లాస్ ఉండడానికి కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టడమే కాకుండా, ఒక తుఫాన్ వస్తుంది అని చెప్పి మనకు 1 వీక్ బ్యాక్ నుంచి కనుక మనకు అలర్ట్నెస్ వస్తే, సుమారుగా మోంతా తుఫాన్ సమయంలో అధ్యక్ష, ఈ సందర్భంగా కూడా చెప్పాలి అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు కూడా రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా మోంతా తుఫాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అధ్యక్ష. ఆర్టీజీఎస్ నుంచి కంటిన్యూ మానిటరింగ్ చేసుకుంటూ గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు, మేము అందరం కూడా ఆ మోంతా తుఫాన్ టైంలో మ్యాక్సిమం ఆర్టీజీఎస్లో రాత్రి 2 గంటల వరకు కూడా ఉండి, తుఫాను దిశ ఎటువైపు వెళ్తుందో అక్కడున్న మంత్రుల్ని, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ని కూడా ముందుగానే అక్కడికి పంపించడం జరిగింది. పంపించడంతో పాటు అక్కడ ఎమ్మెల్యేస్ని కూడా అలర్ట్ చేసి ఓవరాల్గా పంట నష్టాన్ని ఎలా తగ్గించాలి, ముఖ్యంగా తుఫాను ప్రభావాన్ని ఎంతవరకు తగ్గించాలి, దాని మీద కూడా ప్రత్యేకంగా టెక్నాలజీని బేస్ చేసుకుని ఉన్న అలర్ట్నెస్ని బట్టి మనం ఒకటి చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దాన్ని బట్టి చూసుకుంటే అధ్యక్ష, భారీగా ఉన్న మనం ఆస్తి నష్టాన్ని కానీ, ప్రాణ నష్టాన్ని కానీ, మనం పంట నష్టాన్ని కూడా తగ్గించుకోగలిగాము. దీనికి సంబంధించి అధ్యక్ష, అవేర్ నుంచి కానీ, వాసర్ ల్యాబ్స్ నుంచి కానీ వచ్చే ఇన్పుట్స్ మనం తీసుకోవటం, సుమారుగా 3 సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద కోఆర్డినేషన్ మీటింగ్, అలైన్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం, అదేవిధంగా అధ్యక్ష రాత్రి 11 గంటల వరకు కూడా అధ్యక్ష ఎవ్రీ 2 అవర్స్కి కూడా ప్రతి కలెక్టర్ గారితో, కలెక్టర్స్, డిపార్ట్మెంట్ అధికారులందరితో కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకుని, ఆఖరికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు రాత్రి 11 గంటలకు కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకొని అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీనివలన మ్యాక్సిమం మనం పంట నష్టాన్ని కూడా తగ్గించుకోగలిగాం. దాంతోపాటు అధ్యక్ష, ఈరోజు పంట ఏదైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా మనం జీవో నెంబర్ MS నెంబర్ 1 ద్వారా అధ్యక్ష ఎన్హాన్స్ చేశాం అధ్యక్ష. సుమారుగా ఇంతకు ముందు వరకు ఉన్న వరి మనకి 17,000 ఉంటాయి అధ్యక్ష, 25,000 వరకు పెంచడం, అవన్నీ కూడా రిపోర్ట్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇక మీద కూడా అధ్యక్ష, తుఫాను సమయంలో కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కెపాసిటీ బిల్డింగ్ చేశాము. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి టెక్నాలజీని ఈరోజు పుచ్చుకొని మ్యాక్సిమం నష్టాన్ని కూడా తగ్గించే ప్రయత్నాలు కూడా చేస్తున్నాం అధ్యక్ష. దీన్ని బేస్ చేసుకుని అధ్యక్ష, ఈరోజు ఏ పంటకి ఎన్నెన్ని డబ్బులు పెంచామన్నది కూడా చాలా క్లియర్గా గౌరవ సభ్యులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సజ్జలు, రాగులు, నువ్వులు, ఆముదము, కొర్ర, సాములు ఇవన్నీ కూడా అధ్యక్ష 8,500 ఉంటే వాటిని 15,000 రూపాయలకి చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మినుములు, మొక్కజొన్న అన్ని ఉద్యానవన పంటలకి, వ్యవసాయ పంటలకి, పట్టు, చేనేత వాటికి కూడా అన్నిటికీ కూడా డబ్బులు పెంచి రైతుల్ని ఆదుకోవడం కూడా జరిగింది. ఎన్యూమినేషన్ కూడా చాలా పక్కాగా పంట నష్టం జరగక ముందు ఎలాగా అరికట్టాలో అన్నది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం తుఫాన్ వచ్చిన తర్వాత కూడా పంట నష్టాన్ని వెంటనే ఎన్యూమినేషన్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ 1437 అండి, కార్మిక శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసంఘటిత కార్మికులు నమోదు వివరాల్లోకి వెళ్తే అధ్యక్ష, ఈశ్రమ్ పోర్టల్లో 88,16,453 మంది నమోదు కాగా, ఏపీ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఖ్య మండలిలో 18,24,221 మంది నమోదు అయ్యారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, అసంఘటిత కార్మికులైన భవన నిర్మాణ మరియు ఇతర కార్మికుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న పథకాల అధ్యక్ష, ప్రసూతి సాయం కింద 20,000 అధ్యక్ష, వివాహానికి కింద 40,000 ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే మరణం మరియు అంత్యక్రియల సాయం కింద సహజ మరణానికి 60,000, అంత్యక్రియలకు 20,000 ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఆరోగ్య సేవల విషయానికి వస్తే అధ్యక్ష, కార్మికులకి ఉచిత వైద్య సేవలు మరియు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు అందజేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే నైపుణ్య అభివృద్ధి విషయానికి వస్తే అధ్యక్ష, నిర్మాణ కార్మికులు ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న నమోదైన భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల పిల్లలకి స్కాలర్షిప్ పథకం అనేది ఉంది అధ్యక్ష. అలాగే బి ప్రశ్నకి సమాధానం అధ్యక్ష, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి పోర్టల్లో 18,24,221 మంది కార్మికులు నమోదయ్యారు అధ్యక్ష.
భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల ప్రభుత్వ భవనాలు లేదా ప్రైవేట్ భవనాల్లో సంబంధం లేకుండా వారి వీలుని బట్టి పనులు చేపడుతున్నారు అధ్యక్ష. కావున అవసరమైన సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు అధ్యక్ష. అలాగే సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల నైపుణ్యం పెంపొందించడానికి మరియు వారి ఉపాధి సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలని కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి వారికి నైపుణ్యం పెంపొందల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది అధ్యక్ష. వలస కార్మికులకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి అధ్యక్ష. సంవత్సరంలో ఒకసారి స్వస్థలానికి వెళ్ళి తిరిగి రావడానికి జర్నీ అలవెన్స్ అనేది కల్పించడం జరిగింది అధ్యక్ష. కోడ్లో అభ్యంతరాలు పరిష్కరించడానికి టోల్ ఫ్రీ హెల్త్ లైన్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష. అలాగే ఇక రేషన్ విషయానికి వస్తే అధ్యక్ష, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ కింద ఏ రాష్ట్రంలో అయినా సరే పీడిఎస్ సౌకర్యం కల్పించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 2014-19 మధ్యకాలంలో సుమారు 8 లక్షల మంది భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు నమోదు కావడం జరిగింది అధ్యక్ష. అలాగే 2019-24లో కేవలం 2 లక్షలు మాత్రమే భవన నిర్మాణ కార్మికులు కొత్తగా నమోదయ్యారు అధ్యక్ష. దీనికి కారణం అధ్యక్ష, అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 1214 జీవో తెచ్చి డూప్లికేషన్ పేరుతో భవన నిర్మాణ కార్మికులకు ఉన్న సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే వారి పథకాలు నిలిపివేయడం కాకుండా అధ్యక్ష, అప్పట్లో సరైన ఇసుక విధానం కూడా లేకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మిక రంగం పూర్తిగా కుదేలైంది అధ్యక్ష. అయితే ఎక్కువ కాలం ప్యాలెస్లో ఉంటూ ఒకవేళ బయటకు వచ్చిన పరదాలు కట్టుకుని బయటకు వచ్చి కార్మికులు కనిపిస్తారేమో అనే భయంతో తిరగవలసి వచ్చింది అధ్యక్ష అతనికి. సుమారు ఈరోజు 18 లక్షలున్న భవన నిర్మాణ కార్మికులు ఈ 1214 మెమో వల్ల రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మానేశారు అధ్యక్ష. పథకాలు ఏమీ లేవని ఇప్పుడు నమోదు కార్యక్రమం చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది అధ్యక్ష. ఈ పథకాలన్నీ మళ్ళీ వెలుగులోకి తీసుకురావడం వల్ల సుమారు 30 లక్షల మంది నమోదు చేసుకునే అవకాశం ఉంది అధ్యక్ష. అయితే ఈ కార్మికుల బోర్డులో ఉన్న ధనాన్ని మరి అప్పటి ముఖ్యమంత్రి వేరు పథకాలకు దారి మళ్లించడం జరిగింది అధ్యక్ష. అలాగే ఇప్పుడు 1 కోటి మంది భవన నిర్మాణ కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులు జీవితాల్లో చంద్రోదయాన్ని నింపిన మన ప్రజానాయకుడు నిరంతర శ్రామికుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ కుటుంబాల తరపున ధన్యవాదాలు తెలియజేయటం జరుగుతుంది అధ్యక్ష. అలాగే సభ్యులు మాధవిరెడ్డి గారు గతంలో ఏసీ మెకానిక్స్ గురించి అడగడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు వెల్ఫేర్ యాక్ట్ కిందకి రారు అధ్యక్ష. వాళ్ళు చట్ట పరిధిలోకి రావడం లేదు అధ్యక్ష. వాళ్ళు ఆ భవన నిర్మాణ కార్మికుల కింద రావాలంటే ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించవలసి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించడం జరిగింది అధ్యక్ష మొన్న అడగటం వల్ల. అయితే వీళ్ళని రీసెంట్గా కొత్త లేబర్ కోడ్స్లో అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ వెల్ఫేర్ చట్టం అనేది ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా వీళ్ళకి సంక్షేమాన్ని మనం అందించే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే వీళ్ళకి ఇందాక చెప్పినట్టు అధ్యక్ష కొత్తగా స్కీమ్స్ని యాక్టివేట్ చేయడం జరిగింది అధ్యక్ష. మెటర్నిటీ బెనిఫిట్ కానీ, ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కానీ, న్యాచురల్ డెత్ బెనిఫిట్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ బెనిఫిట్ కానీ భవన నిర్మాణ కార్మికులకి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే హెల్త్ స్క్రీనింగ్ అనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ పథకాన్ని స్కాలర్షిప్ ఇవ్వటం కానీ హెల్త్ స్క్రీనింగ్ కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మనోహర్ గారు తమరు అంటే గౌరవ సభ్యులు పార్సాది గారు ఇందాక ఈ రైస్ కార్డుల విషయం గురించి ప్రస్తావించారు అధ్యక్ష. కార్మికులకి ప్రత్యేకంగా ఆ సౌకర్యం కల్పించే విధంగా రాష్ట్రంలో ఉన్న 4,35,00,000 లబ్ధిదారులకు పోర్టబిలిటీ ఎనేబుల్ చేసాం అధ్యక్ష. సో సుమారు 29,796 రేషన్ షాప్స్లో, ఫేర్ ప్రైస్ షాప్స్లో ఎక్కడైనా సరే వీళ్ళు వాళ్ళ రేషన్ తీసుకోవచ్చు అధ్యక్ష.
రైస్ సరుకులతో పాటు ఇతర సరుకులు కూడా తీసుకోవచ్చు. గౌరవ సభ్యులకి ఎటువంటి సమాచారం ఉంటే తప్పకుండా అందించండి, దానిపైన తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఓకే సార్. థ్యాంక్ యూ. ఒక విషయం అండి, అనుబంధ ప్రశ్నలు మంత్రి గారి జవాబు కంటే ఎక్కువ ఉన్నాయండి, లాంగ్గా. అంచేది కొంచెం ప్రశ్న వాడికి అడిగే వరకు టైం కట్ చేసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ 2 క్వశ్చన్లు అయ్యాయి, 26 minutes అయింది. నేను కూడా రన్ చేయాలి కదా, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 1210 ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం, కేజీబీవీ పాఠశాలలు ప్రత్యేక యాక్ట్ కింద నియమిస్తాం కాదండి. అది కేవలం ఒక స్కీము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జూలై 2004లో ప్రారంభించడం జరిగింది. రెండో ప్రశ్నకి సమాధానం అనుబంధం 1లో పొందుపరచడం జరిగింది. మూడో ప్రశ్నకి సమాధానం లేదండి. నాలుగో ప్రశ్నకి సమాధానం అవునండి. 352 కేజీబీవీలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఐదో ప్రశ్నకి సమాధానం వివరాల అనుబంధం 2లో పెడతాం జరిగింది. ఆరో ప్రశ్నకి సమాధానం అనుబంధం 3లో పెడతాం జరిగింది. కోన రవికుమార్. టీవీలో రిజల్ట్స్ కానివ్వండి, అడ్మిషన్స్ కానివ్వండి, ఏ రాష్ట్రంలో లేని విధంగా మనం చేయగలుగుతున్నాం అధ్యక్ష. రిజల్ట్స్ కూడా చూస్తే గడిచిన 2-3 సంవత్సరాలు రిజల్ట్స్ మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. ఇతర రాష్ట్రాల్లో కేజీబీవీలో అడ్మిషన్స్ జరగట్లేదు అధ్యక్ష, కానీ ఆంధ్ర రాష్ట్రంలో పోటీతో ఈరోజు అక్కడ అడ్మిషన్స్ జరుగుతున్న విషయం మనందరం చూస్తాం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు కేజీబీవీ కార్యక్రమం అనేది, ఈ ప్రోగ్రామ్ అనేది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే 60% కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే 40% ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తుంది అధ్యక్ష. సో మనం ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, జీతాలు పెంచాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంత ముందలే అంటే 3 రోజుల క్రితమే ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. కేంద్ర ప్రభుత్వంతో మేము సంప్రదింపులు చేస్తున్నాం. మాకు అవుట్లే పెంచమని నేను ఆల్రెడీ వాళ్ళని కోరటం కూడా జరిగింది. దానికి అనుకూలంగా మంత్రి గారు కూడా స్పందించారు అధ్యక్ష. గతంలో అన్నట్టు ఇప్పుడు ఎంటీఎస్ అనేది పెద్దలందరూ కోరారు, దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. సుమారుగా 11,000 మంది ఈ వ్యవస్థలో పనిచేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇది 11,000 మందికి సంబంధించిన విషయం. ఇది ఒకరికో ఒక 500 మందికి సంబంధించిన విషయం కాదు. సో ఆర్థికంగా మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసిన తర్వాత, వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే మనం ఇది అమలు చేయగలుగుతున్నాం. ఈ మ్యాటర్ ఆల్రెడీ హైకోర్టులో సబ్జుడిస్ అధ్యక్ష, హైకోర్టులో ఈ పిటిషన్ కూడా ఇప్పుడు వాళ్ళు పిలుస్తాం జరుగుతుంది. అక్కడ పిటిషన్ని రివ్యూ చేస్తాం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ పిఏబి కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిన తర్వాత తప్పనిసరిగా జీతాలు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ సభ్యులు ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. ఎస్, 100% రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. వాళ్ళ జీతాలు పెంచాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం పైన, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అది చెప్తూ నేను గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏంటంటే, ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే ఎక్కువ జీతాలు చెల్లిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఆల్రెడీ ఇతర రాష్ట్రాల కన్నా మనం ఎక్కువ ఇస్తున్నాం, చేయాల్సిన అవసరం ఉంది. నాకు ఇది అవగాహన ఉంది. గౌరవ సభ్యులు కూడా నన్ను కలుస్తాం జరిగింది. అందుకే నేను ధర్మేంద్ర ప్రధాన్ గారు కలిసినప్పుడు మాకు బడ్జెట్ పెంచమని నేను కోరటం కూడా జరిగింది అధ్యక్ష. అది తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేస్తాను గౌరవ సభ్యులు తెలియజేస్తున్నా. అంతేకాకుండా డిఎస్సి గురించి గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష. గతంలోనే గత సంవత్సరంలోనే 16,000 మంది ఉపాధ్యాయుల్ని మనం నియమిస్తాం జరిగింది. ఈ సంవత్సరం ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. చెప్తాను, చాలా తేలికైంది అధ్యక్ష. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ జోనల్ రీనోటిఫికేషన్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, రీనోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఉగాదికి మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. దాంట్లో ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఉంటాయని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 1399 అండి. వైసీపీ ఎమ్మెల్యే గారు రాలేదు, ఆన్సర్ చెప్పి డిఫరెంట్గా భావించగల కోరుతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ 1153 ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో ప్రశ్నకి సమాధానం అనుబంధం 1లో వివరాలు ఉన్నాయి. మూడో ప్రశ్నకి సమాధానం
అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్స్లో ఉన్న క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము రీఅసెస్ చేస్తాం జరుగుతుంది. ఆ పనులని ఫేజ్డ్ మేనర్గా మేము పూర్తి చేస్తాం. అతిథి గారు, అది మీ చేతుల్లో ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో అధ్యక్ష ఇంజనీరింగ్ ఎంత కీలకమో పాలిటెక్నిక్, ఐటీఐ డిగ్రీస్ కూడా అంతే కీలకం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఆ పెట్టుబడులకు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఉత్తరాంధ్రకు వచ్చేగల ఒక డేటా సిటీ కానివ్వండి, ఒక పక్కన ఇంకో పక్కన ఫార్మా సిటీ కానీ, ఒక స్టీల్ సిటీ కానీ, మెడికల్ డివైసెస్ సిటీ కానివ్వండి, ఇట్లా అనేక పెద్ద ఎకో సిస్టమ్స్ మనం ఏర్పాటు చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, గతంలో నేను చెప్పాను ఇక్కడ వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా చాలా అవసరం. ఒక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అంటే ఒక సెక్టర్ తీసుకుంటే అది ఒక ప్రాంతానికి రావాలి, దానికి కావాల్సిన అనుబంధ పరిశ్రమలన్నీ ఆ క్లస్టర్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది వర్టికల్ అంటాం. హారిజాంటల్ ఇంటిగ్రేషన్ వచ్చేగల విద్యాశాఖ చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది అధ్యక్ష. కావాల్సిన కోర్సెస్ తయారు చేయాలి, కావాల్సిన ఎక్విప్మెంట్ తయారు చేయాలి, అదేవిధంగా మార్కెట్తో మాట్లాడి కంపెనీస్తో సంప్రదింపులు చేసి వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్, ఎక్విప్మెంట్ అక్కడ ఉన్న పాలిటెక్నిక్స్ కానీ, ఐటీఎస్ కానీ, డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే ఇప్పుడు ఇక్కడ అదితి గజపతి రాజు గారు చెప్పిన గవర్నమెంట్ పాలిటెక్నిక్ అధ్యక్ష, ఎంఆర్ఐజిఆర్ పాలిటెక్నిక్ విజయనగరం అధ్యక్ష, ఇది 1982లో స్థాపిస్తాం జరిగింది అధ్యక్ష. అది ఆనాడు మనం చూస్తే ఆనంద గజపతి రాజు గారు బిల్డింగ్లు కానీ, భూమి కానీ వాళ్ళు ఆ రోజు ఇష్టం జరిగింది అధ్యక్ష. 2003లో అంటే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే 20,000 స్క్వేర్ ఫీట్ అదనంగా అక్కడ భవనాలు కూడా అశోక్ గజపతి రాజు గారు కట్టిస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 2018లో అధ్యక్ష 25 పనులకి 16 గవర్నమెంట్ పాలిటిక్స్లో ప్రత్యేకంగా ఆనాడు కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. కానీ ప్రభుత్వం మారే గల ఆ వర్క్స్ అని క్యాన్సిల్ చేసి ఎక్కడ పనులను కూడా ఆపేస్తాం జరిగింది అధ్యక్ష. నేను గౌరవ సభ్యురాలు తెలియజేసేది ఒకటే అధ్యక్ష, క్లస్టర్ బేస్డ్ అప్రోచ్కి వెళ్తున్నాం కనుక సబ్జెక్ట్స్ అన్ని మేము రివ్యూ చేస్తున్నాం, మార్కెట్ లింకేజ్ మేము రివ్యూ చేస్తున్నాం అధ్యక్ష. తప్పనిసరిగా మీరు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోరారో వచ్చే సంవత్సరం శాస్కి కింద ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని గౌరవ సభ్యురాలకి నేను తెలియజేస్తాను జరుగుతుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1453 రామానాయుడు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం 3 ఇన్లెట్ల పునర్నిర్మాణానికి 1.40 లక్షల అంచనా వ్యయంతో ప్రభుత్వం జీవో 519 26/9/2025 ద్వారా పరిపాలనా ఆమోదం ఇవ్వడమైనది. టెండర్ల ప్రక్రియ పూర్తయి ఏజెన్సీలు ఖరారయ్యాయి. పనులు త్వరలో ప్రారంభించబడతాయి. 7 ఇన్లెట్ల పునర్నిర్మాణానికి 180.91 లక్షల అంచనా వ్యయంతో ప్రభుత్వం జీవో 555 15/10/2025 తేదీ ద్వారా పరిపాలనా ఆమోదం ఇవ్వడమైనది. ఈ పనులు కూడా త్వరలో ప్రారంభించబడతాయి. రామాంజన గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం గోదావరి గుడిగట్టు ఏదైతే ఏటుగట్టు మీద ఈ పైడిమేట లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ పైడిమేట ఇరిగేషన్ లిఫ్ట్ 4,950 ఎకరాలకు 9 గ్రామాల్లో సాగునీరు అందిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ యొక్క పైడిమేట లిఫ్ట్ అనేది 2 స్టేజీలుగా, అంటే స్టేజ్ 1లో చూసినట్లయితే ఏదైతే ఈ యొక్క 4 పంపు సెట్లు ఉన్నాయి. ఒక్కొక్క పంపు సెట్టు 350 HP తోటి 116 క్యూసెక్కుల నీటి సామర్థ్యమైనటువంటి స్టేజ్ 1 అధ్యక్ష. ఇందులో 4 పంపుల్లో 2 పంపులు ప్రస్తుతం పనిచేయట్లేదు. కేవలం 2 పంపులు మాత్రమే స్టేజ్ 1లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా స్టేజ్ 2లో చూస్తే 3 పంపులు ఉన్నాయి. 3 పంపుల్లో మరి ఒక్కొక్కటి కూడా 120 HP తోటి 40 క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. ఈ 3 పంపులు ఉన్నటువంటి స్టేజ్ 2లో ప్రస్తుతం 1 పంపు మాత్రమే పనిచేస్తుంది, 2 పంపులు పనిచేయడంలో. దీనివల్ల ఏదైతే ఈ యొక్క పైడిమెట్ట లిఫ్ట్కి సంబంధించినటువంటి ఆయకట్టు 4,950 ఎకరాలు ఏదైతే ఉందో దానికి సంబంధించి 50% ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క లిఫ్ట్స్ అంటే ఈ యొక్క పైడిమెట్ట లిఫ్ట్ అనేదే కాదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లిఫ్ట్లన్నీ కూడా, ఎందుకంటే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత మనందరం కూడా చూసాం ఏ రకంగా అయితే ఈ రాష్ట్రంలో
ధ్వంసం జరిగిందో అందులో భాగంగా ఇరిగేషన్ వ్యవస్థ కూడా మొత్తం విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు 2014, 2019లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు యొక్క ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్లో మరి ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఇరిగేషన్ గాడిలో పెట్టినటువంటి స్థితిలో మళ్ళీ 19లో ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ 18,000 కోట్ల మరి ఈ యొక్క బిల్లుల బకాయిలు వారసత్వంగా మాకు అప్పగించడంతో పాటు ఈ యొక్క ఇప్పుడే చెప్పినటువంటి O&M వర్క్స్ అంటే 5 సంవత్సరాల్లోనూ కూడా మరి వాటిని మరుగున పడేసి, అదేవిధంగా ఈ లిఫ్టులు కూడా 5 సంవత్సరాల్లో కనీసం వీటిని O&M పట్టించుకోలేనటువంటి స్థితిలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి లిఫ్టుల పరిస్థితి అన్నీ కూడా ఈ రకంగా ఉన్నటువంటి స్థితి అధ్యక్ష. ఈరోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1008 లిఫ్టులు ఉంటే అందులో 355 లిఫ్టులు అసలు పని చేయట్లేదు అధ్యక్ష. అదేవిధంగా 489 లిఫ్టులు అయితే పాక్షికంగానే పనిచేస్తున్నాయి అధ్యక్ష. ఈ యొక్క 1008 లిఫ్టులలో ప్రస్తుతం పనిచేసేటువంటి లిఫ్టులు ఏంటంటే కేవలం 158 లిఫ్టులు మాత్రమే పనిచేస్తున్నాయి అధ్యక్ష. ఇది 19, 24, 5 సంవత్సరాల వాళ్ళ పాలన పాపం ఫలితం ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా యొక్క 2-3 సార్లు దీని మీద ప్రత్యేకంగా రివ్యూ చేసి ఏదైతే ఈ యొక్క లిఫ్టుల ద్వారా 8 లక్షల ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందుతూ ఉంటే ఈవేళ ఈ లిఫ్టులు పనిచేయకపోవడం వల్ల సగంకే ఈ యొక్క ఆయకట్టు పడిపోయినటువంటి స్థితిని ముఖ్యమంత్రి గారు గమనించి ఏదైతే ఈ యొక్క టోటల్ లిఫ్టులు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా 611 లిఫ్టులు పునరుద్ధరించి దీనికి 595 కోట్ల రూపాయలు, అదేవిధంగా రైతులే కాకుండా మనం పునరుద్ధరించిన తర్వాత ఒక 5 సంవత్సరాల పాటు ప్రభుత్వమే వీటిని O&M నిర్వహించేటువంటి విధంగా మరి ప్రతిపాదనలు సిద్ధం చేయమని చెప్తే ఆ రకంగా పునరుద్ధరించడానికి 595 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ కోసం 765 కోట్ల రూపాయలతోటి మరి ఈవేళ ఈ యొక్క ప్రభుత్వానికి ఆర్థిక శాఖకు కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ పునరుద్ధరణలోనే గౌరవ సభ్యులు అడిగినటువంటి పైడిమెట్టల్ లిఫ్ట్ కూడా 15 కోట్ల రూపాయలు కూడా ఈ యొక్క పునరుద్ధరణలో ఇంక్లూడ్ అన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే సీఎం ఎష్యూరెన్స్ కూడా ఎస్టిమేషన్ వేసి పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ రెండింటిలో ఏది ముందు మనకి శాంక్షన్ వస్తే వెంటనే ఆ పైడిమెట్ట పునరుద్ధరించి ఆ 4,950 ఎకరాలకు స్థిరీకరణ చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1286 హోమ్ మినిస్టర్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు. మొదటి ప్రశ్నకు అవునండి, ప్రభుత్వం 1/10/2025 తేదీ గల సాధారణ పరిపాలనా శాఖ GORT నెంబర్ 1805 ద్వారా ప్రస్తుత చట్టపరమైన మరియు నియంత్రణ చట్టాన్ని సమీక్షించడానికి మరియు తగిన చర్యలను సిఫార్సు చేయడానికి సోషల్ మీడియాపై మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది అధ్యక్ష. బి ప్రశ్నకు మంత్రుల బృందం ఈ క్రింది సమావేశాన్ని నిర్వహించింది. 6/1/2026 తేదీన మొదటి సమావేశం, 28/1/2026 తేదీన రెండవ సమావేశం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల జవాబుదారీతనం, తప్పుడు ప్రచారం, తప్పుడు సమాచారం, ఆన్లైన్ దుర్వినియోగం, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలు మరియు పౌర హక్కుల సంరక్షణకు సంబంధించిన అంశాలను కమిటీ పరిశీలిస్తోంది. మంత్రుల బృందం సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడం అవుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సోషల్ మీడియా అన్నది ఇంతకుముందు ప్రచార మాధ్యమం కింద మంచికి ఉపయోగపడే పరిస్థితి కన్నా ఈరోజు సోషల్ మీడియా దుర్వినియోగం ఎక్కువైపోయిందని చెప్పడానికి చాలా ఉదాహరణలు, ముఖ్యంగా ఇక్కడున్న ప్రతి సభ్యులు కూడా సోషల్ మీడియా దుర్వినియోగానికి బాధితులే అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ సీఎం పిఎం అన్నది సంబంధం లేదు, అంటే చిన్నపిల్లల పెద్దవాళ్ళ అన్నది కూడా సంబంధం లేదు, ఆడమగ సంబంధం లేదు. వాళ్ళకి నోటికి వచ్చినట్టు వార్తలు ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో రాయటం, అదేవిధంగా వ్యక్తిత్వ హననం చేయటం, అసత్య ప్రచారం చేయటం, అదేవిధంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో దీని తాలూకా అంటే ఇంపార్టెన్స్ని బేస్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఒక జీవోఎంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సుమారుగా 6 మంత్రులున్న ఒక జీవోఎం కూడా దీని మీద చాలా ఎక్కువగా దీని మీద మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. 2 సార్లు మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అవి కండక్ట్ చేయడమే కాదు అధ్యక్ష, ఆ మీటింగ్లో కూడా అధ్యక్ష ప్రత్యేకంగా మంత్రులు అధికారులు అందరితో పాటు ఒక మంచి డిస్కషన్ కూడా జరుగుతుంది అధ్యక్ష. అంటే ఈ సోషల్ మీడియా మీద ఎలాగ మనం మరికట్టాలనే దాని మీద ఉన్న చట్టాలని ఇంకొంచెం స్ట్రెంథనింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ చుట్టుపక్కల మనకి తమిళనాడు, కర్ణాటక, మిగతా రాష్ట్రాల్లో వీటి మీద ఎలాంటి చర్యలు ఉన్నాయి, అవే కాకుండా ఇప్పుడు ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల్లో 16 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా బ్యాన్ చేసే పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. అక్కడ వాళ్ళు ఎలా చేశారో అదే సిస్టమ్ని కనుక మనం ఇక్కడ చేయగలిగితే
మనం ఎంతవరకు చేయగలం, మన లా అంతవరకు మనకి సమర్థిస్తుంది అనే విషయాన్ని మీద కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఫస్ట్ టైం ఇప్పుడు కంప్లైంట్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు మనకి ఈ ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ వీటన్నిటికీ సంబంధించి ఈ గూగుల్ మేటా ఎక్సెట్రా వీళ్ళందరికీ కూడా కంప్లైంట్స్ ఆఫీసర్స్ని నెక్స్ట్ మా జీఓఎం మీటింగ్ కూడా వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది అధ్యక్ష. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఇచ్చిన సూచనలు సలహాలు మేరకు కూడా ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ఇందాక సభ్యులు మేడం ఒక మాట అన్నారు, గౌతమి శిరీష గారు, ఈ సోషల్ మీడియాకి సంబంధించి రసీదు ఇస్తున్నారు కానీ పోలీసులు రెస్పాండ్ అవ్వట్లేదని. దయచేసి సభ్యులు కూడా గమనించాలి అధ్యక్ష. సుమారుగా ఇప్పుడు మనకి ఈ 20 నెలల కాలంలో 1384 కేసెస్ రిజిస్టర్ చేయడం అయింది అధ్యక్ష. 1601 మంది అక్యూజ్డ్ ఉంటే 1067 మందిని అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులకి ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. ఎందుకంటే మనకి బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం అధ్యక్ష దీనికి సంబంధించి 299 సెక్షన్ 299 కానీ సెక్షన్ 300 కానీ సెక్షన్ 351 కానీ ఇవన్నీ చూసుకుంటే అధ్యక్ష సెక్షన్ 353 సెక్షన్ 356 సెక్షన్ 196 ఇవన్నీ కూడా అధ్యక్ష మనకి 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్నది సెక్షన్స్ అధ్యక్ష. ప్రతి సోషల్ మీడియాలోని కూడా ఎక్కడైనా ఏమైనా కొంచెం మనకు అపకీర్తి పెట్టినట్టు కానీ క్యారెక్టర్ అసాసియేషన్స్ కానీ అలాంటివి జరిగినా ప్రతి దానికి కూడా కేసు అయితే ఉంది అధ్యక్ష. దానికి సంబంధించి కేసులు కడుతున్నాం. కాకపోతే చాలా మందిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే అరెస్టులు చేయట్లేదు అన్నది ఒక అపోహ ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి 41A నోటీస్ ఇచ్చి ఛార్జ్ షీట్ ఇచ్చి ఇమీడియట్గా కోర్టుకి కూడా సబ్మిట్ చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి అధ్యక్ష. బిఎన్ఎస్ దానివల్ల ఇప్పుడు ఇంకొంచెం చట్టాలని కఠినతరం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు జీవోఎంను కూడా ఏర్పాటు చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని అసెంబ్లీకి తీసుకొచ్చే పరిస్థితి కూడా తీసుకొస్తామని గౌరవ సభ్యులు కూడా తెలియజెప్పుకుంటున్నాం అధ్యక్ష. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ 1144 ఈసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటో ప్రశ్నకు లేదండి. అయితే నేత కార్మికులకు ఉత్పాదకతకు, నాణ్యతకు మరియు ఆదాయాన్ని మెరుగుపరచడానికి చీరాల చేనేత క్లస్టర్ కోసం జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద NRLM కింద 4.17 కోట్ల మొత్తాన్ని మంజూరు చేయడం అనేది శిక్షణ కూడా ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన భాగం. రెండో ప్రశ్నకు అవునండి. మూడో ప్రశ్నకు అవునండి. ఇటీవల GST 2.0 సంస్కరణ సందర్భంలో రాష్ట్రంలోని ఆప్కో మరియు ప్రాథమిక చేనేత సహకార సంఘాలు చెల్లించిన GST తిరిగి చెల్లింపుకు సంబంధించిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. నాలుగో ప్రశ్నకు రాష్ట్రంలోని చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వడానికి ఈ క్రింద వివరించిన విధంగా సంక్షేమ మరియు పారిశ్రామిక అభివృద్ధి పథకాలు అమలు చేయబడుచున్నది. సంక్షేమ పథకాలు: సహకార చేనేత పొదుపు నిధి పథకం, చేనేత కార్మికులకు NTR పెన్షన్ భరోసా, ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు నగదు పరిమితి, చేనేత కార్మికులకు మరియు మరమ్మగ్గాలకు ఉచిత విద్యుత్తు. అభివృద్ధి పథకాల అధ్యక్ష, జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం NSDP ధర్మవరంలో 38.31 కోట్ల రూపాయల ఖర్చుతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఆమోదించబడినది. అదేవిధంగా పిఠాపురం మరియు మంగళగిరిలో మరి 12 కోట్లతోనూ మరియు 22.35 కోట్ల కేటాయింపులతో ప్రత్యేకత ప్రాజెక్టులకు ప్రతిపాదించడమైనది. చిన్న క్లస్టర్లకు అభివృద్ధికి SCDP ద్వారా 10.44 కోట్ల కేటాయింపుతో 10 క్లస్టర్లు మంజూరు చేయబడినది. మరి సహకార క్లస్టర్లు కాకుండా ఇతర క్లస్టర్లకు కూడా ఆర్థిక సహాయం, ముడి పదార్థాలకు సరఫరా పథకం, మరి నేత కార్మికులకు ముద్రా పథకం, చేనేత మార్కెటింగ్ సహాయం ప్రదర్శనలు. అండయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా చీరాల నియోజకవర్గంలో 5214 మంది చేనేతలు ఉన్నారు. ఇందులో మగ్గం పనిచేసేవారు 3900 మంది ఉన్నారు. ఉపవృత్తుల వారు 1314 మంది ఉన్నారు. అయితే ఈ ఉపవృత్తుల వారు కూడా మిగతా మగ్గం పనిచేసే వారికి ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయో ఆ రకంగా మాకు కూడా ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. అలాగే మా చీరాల నియోజకవర్గంలో మొత్తం బాపట్లలో 71 సొసైటీలు ఉంటే ఇందులో చీరాల్లోనే 41 సొసైటీస్ ఉన్నాయి. అయితే ఈ సొసైటీస్ అన్నీ కూడా కరోనా వచ్చిన తర్వాత దెబ్బతిన్నాయి. దాంట్లో భాగంగా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మార్కెటింగ్ ఇన్సెంటివ్స్ ప్లస్ బకాయిలు ఇవన్నిటిని కూడా సకాలంలో చెల్లించమని చేస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సమస్య, వీళ్ళు చీరాల కార్మికులకి ఇంతకుముందు ఆరోగ్య నిమిత్తం హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళం, అదేమన్నా స్టార్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా
చేనేతలకి హ్యాండ్లూమ్కి వచ్చేటప్పటికి 200 యూనిట్స్, అలాగే మరమగ్గాలకి 500 యూనిట్స్ ఇవ్వడం. దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, మరి అలాగే విద్యుత్ శాఖ మంత్రి వారికి వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడున్నటువంటి మంత్రి గారు ఈ వర్గాలకి వీరు పెట్టే స్టాల్స్ విషయంలో కానీ, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శాలువలు కూడా ఈ వర్గాలకు ఇవ్వటం కూడా ఒక మంచి శుభపరిణామం సార్. ఇవన్నీ కూడా ఇస్తున్నాం. ఇంకా వాళ్ళకి కొన్ని కోరికలు ఉన్నాయి, వాటన్నిటి కూడా మంత్రి గారికి కూడా తెలుసు. వాటిని కూడా ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. కాబట్టి ఈ వర్గాలకి ఇప్పటికే చాలా వరకు మేలు చేసినట్టుగా మనం భావిస్తున్నాం. ఇంకా కొన్ని కోరికలు, ఆశలు వాళ్ళకు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఆ సమస్యలు కూడా తీరుస్తారని చెప్పేసి మీ ద్వారా ఆశిస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు అధ్యక్ష. మరి సభ్యులు అడిగినట్లుగానే మరి ఉపకృతులు చేసే వారికి కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ అందుతాయన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి అతి తక్కువ కాలంలోనే అంటే అధ్యక్ష ఈరోజు ఈ సంఘాల బకాయిల విషయంలో ఆలోచిస్తే ఏం జరిగిందంటే గత ప్రభుత్వం ఆప్కోను కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. చిన్న సంస్థ ఆప్కో అయినా ఆప్కో మీద కూడా మరి కేంద్రం నుంచి 120 కోట్ల నిధులు తీసుకొచ్చి మళ్ళీ చేయడంతో ఈరోజు ఆప్కో పరిస్థితి దారుణమైన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడిప్పుడే మరి ఆప్కో సొసైటీల ద్వారా తీసుకున్న బకాయిలు కూడా ఒక్కొక్కటిగా చెల్లించుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. మరి సభ్యులు అడిగినట్లుగా మరి హెల్త్ ఇన్సూరెన్స్ విషయం అడిగారు అధ్యక్ష. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బడిగిన వర్గాల అందరికీ యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా తీసుకురావడం కూడా జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఇంకా ఏదైతే చేనేతలు గతంలో 14-19లో స్వర్ణయుగంలో జరిగింది అధ్యక్ష. మరి ఈ అతి తక్కువ కాలంలోనే మరి చేనేతలు అన్ని విధాలుగా ప్రోత్సాహంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళలో స్కిల్ ట్రైనింగ్ కూడా అందజేస్తున్నాం. అదే కాకుండా ఆప్కో సేల్స్ కూడా గణనీయంగా పెరిగాయన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఎక్కడికక్కడ క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా సభ్యులు అడిగినట్లుగా ఖచ్చితంగా చేనేతల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 1230 సాంఘిక సంక్షేమ మంత్రి గారు. అధ్యక్ష, మీద మన రాష్ట్రంలో ఎప్పుడు జరగలేనంత జాబ్ మేళాలు పెట్టి బ్రహ్మాండంగా ప్రతి నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా ఈరోజు ఉద్యోగాలు మరి ఇచ్చే పని చేస్తున్నారు. దానికి మరి గవర్నమెంట్కి మరి మంత్రివర్యులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా సూచన ఏంటంటే అధ్యక్ష, మా దగ్గర సుమారు 250 కంపెనీలు ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కంపెనీల్లో మన కొత్త కంపెనీలు కూడా వస్తున్నాయి, ఇప్పుడు కంపెనీలు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ ఈ కంపెనీలు ఏదైతే మనం తీసుకొస్తున్నామో జాబ్స్ని టోటల్గా స్కిల్ డెవలప్మెంట్తోని అనుసంధానం చేసి రేపు అనే రోజు మనం ప్రొడక్ట్ చేసి ఎలాంటి జాబ్స్ కావాలి, ఎలాంటి ఇది అనేది దాని మీద పూర్తిగా మనం ఒక షెడ్యూల్ తయారు చేసుకొని ట్రైనింగ్ ప్రాపర్గా ఇచ్చుకొని ఇంకొకటి ఏం జరుగుతుందంటే కంపెనీలు స్కిల్ డెవలప్మెంట్ని అప్రోచ్ అవ్వట్లేదు అధ్యక్ష. జాబ్ మాకు ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి అలానే ఇప్పుడు కూడా ఏ ప్రైవేట్ కంపెనీ కూడా అప్రోచ్ అవ్వట్లేదు. దయచేసి మంత్రి గారికి మీ ద్వారా చెప్పేది ఏంటంటే దయచేసి స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ని ప్రైవేట్ కంపెనీలతోని ఇంకా ఎక్కువగా మనం లింకప్ చేసి వాళ్ళకి రేపు రాబోయే రిక్వైర్మెంట్ ఏంటి, ఎక్కడెక్కడ మనకి ఏ డిగ్రీలు చేస్తున్నారు, ఎవరెవరు స్కిల్స్ ఎలా అయితే ఉన్నాయి ఆ స్కిల్స్ని నెక్స్ట్ 6 monthsలోనో 3 monthsలోనో మనం ఎలా డెవలప్ చేసుకోవాలనే దాని మీద ఓవరాల్గా ఒక మ్యాప్ క్రియేట్ చేసుకొని ఇంకా మంచిగా కాన్సన్ట్రేట్ చేస్తే అధ్యక్ష మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చాలా ఇంకా అంటే ఇప్పటికే చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఇంకా ఏమంటానంటే రేపు అనే రోజు 100% ఎవరు ఏది చదువుకుంటే వాళ్ళకి ఆ జాబ్ ఇచ్చి వాళ్ళకి బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉండే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కొంచెం ఇంకా మంచిగా అలైన్మెంట్ చేసుకోగలిగితే మాత్రం అధ్యక్ష బ్రహ్మాండం. ఎందుకంటే ఇంత కష్టపడి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఒక్క కంపెనీని తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు అధ్యక్ష. ఏదో దావోస్ వెళ్ళిపోతే ఇంకోటి వెళ్ళిపోతే మీటింగ్ పెట్టేస్తే కాదు. దావోస్ వెళ్ళడం, దావోస్ వెళ్ళే ముందు ఎంత హోంవర్క్ చేశారో
నాకు నా దగ్గర 10,000 ఎకరాల పైన నాకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, SEZ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఆ తర్వాత ఎంత మరి వర్క్ చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు. ఇంత కష్టపడిన తర్వాత ఇంకా ప్లాంట్గా కనుక మనం స్కిల్ డెవలప్మెంట్తో ఈ ప్రైవేట్ కంపెనీని అన్నింటినీ కూడా అనుసంధానం చేసి ఇంకా ప్లాంట్గా చేయగలిగితే అధ్యక్ష 100% ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి రైట్ జాబ్ వస్తుంది, రైట్ ప్లేస్మెంట్ వస్తుంది. ఇంకా మనం ఆంధ్రప్రదేశ్కే కాదు బయట ఉన్న స్టేట్స్ కూడా ఇవ్వగలుగుతాము, ఒక ఆదర్శంగా నిల్చుంటామని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.